హలో గైస్, మన వైజాగ్లో అయితే పెద్ద టోర్నమెంట్ జరగబోతుంది. అదేంటో తెలుసా? ₹1,00,000 ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ అండ్ అలాగే 60,000 సెకండ్ ప్రైజ్ మనీ. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి ATPL టెన్నిస్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది మన వైజాగ్ పెందుర్తి మొదపాకలో. ఇదైతే RRR స్టేడియం. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే ఈ ఒక టోర్నమెంట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళైతే మనం కంప్లీట్ డీటెయిల్స్ అడిగి మీకు అవైలబిలిటీలో నేను పెడతాను. ప్రతి ఒక్కరు ఈ యొక్క కాంపిటీషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాదు, మేము ఓన్లీ కాంటాక్ట్ అయ్యి మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం అని అనుకుంటే మాత్రం వాళ్ళ యొక్క నెంబర్ అయితే నేను డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను. సో మరిన్ని డీటెయిల్స్ కోసం వాళ్ళైతే ఎవరైతే ఈ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని మనం అయితే ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సచివరం గారు, ఈ యొక్క కాంపిటీషన్ మీరు ఎన్నో తారీఖున కండక్ట్ చేయబోతున్నారు? మేము వచ్చి ఆప్షన్ వచ్చి 20తో క్లోజ్ అయిపోతుంది రిజిస్ట్రేషన్. ఓకే. సో తర్వాత 20 తర్వాత ఎవరన్నా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నా లింక్ అవ్వదు. సో యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఈ 20 లోపు నేను రిజిస్టర్ అయితే మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్లో మీ నేమ్ అంటూ ఉంటుంది. సో ఆప్షన్లో మీకు మంచి బేస్ ప్రైస్ కూడా ఉంటుంది. బేస్ ప్రైస్ నుంచి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ స్టూడెంట్స్ ఒకవేళ ఎవరైనా కోచెస్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ 20 లోపు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. 20 ఈజ్ ద బెస్ట్ డేట్ అండి. తర్వాత ఇంకా మీకు ఆప్షన్లో మీ నేమ్ ఉండాలంటే అవ్వదు. సో ఇంకా చాలామంది రిజిస్టర్ అయ్యారు ఆల్ ఓవర్ ఆంధ్ర టోర్నమెంట్ కాబట్టి. సో మంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు, చాలా డిస్టెన్స్ నుంచి కూడా వస్తున్నారు. మన లోకల్ ప్లేయర్సే కాదు, ఆంధ్రాలో ఆల్ ఓవర్ టెన్నిస్లో ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉన్నారో సో అందరూ ఆల్మోస్ట్ రిజిస్టర్ అవుతున్నారు. సో కాంపిటీషన్ కండక్ట్ చేసే డేట్ ఏ రోజు? 29th ఆఫ్ దిస్ మంత్. ఓకే. ఒకవేళ ఇక్కడికి వచ్చేటటువంటి ప్లేయర్స్ అందరికి మీరు ఎటువంటి అకామిడేషన్ కానీ ఏమైనా ప్రొవైడింగ్ చేస్తున్నారు? అకామిడేషన్ అంటూ ప్రొవైడ్ ప్రెసెంట్ ఏం లేదు. సో వాళ్ళకి ఏంటంటే స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి అక్కడ మనకి స్టాల్ ఒకటి ఉన్నది. ఓకే. సో ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ స్టాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని డేస్ అయితే ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నారు మీరు? 4 days అండి. 4 days. ఓకే. 4 days లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ అదే ప్రైజ్ మనీ చెప్తున్నారు, చాలా భారీ మొత్తాన్ని పెట్టగలిగారు. అంటే ఎవరు కూడా నాకు తెలిసి మేము కూడా స్కేటింగ్ లో చాలా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వెళ్ళినా అంత ప్రైజ్ మనీ ఎక్కడ పెట్టలేదు. కానీ మీరు మాత్రం ఫస్ట్ టైం ఇంత ప్రైజ్ మనీ 1 lakh గైస్, మీకు తెలిసే విషయం 1 lakh ప్రైజ్ మనీ పెట్టారు ఫస్ట్ వచ్చే వాళ్ళకి. అలాగే అండ్ ట్రోఫీ కూడా. సెకండ్ వచ్చే వాళ్ళకి 60,000 అండ్ ట్రోఫీ కూడా. సో గైస్, ఇంత పెద్ద ప్రైజ్ మనీ పెట్టారంటే ఎలా ఇంత పాసిబిలిటీ అయింది మీకు? మాకు క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో స్పాన్సర్స్ ఉన్నారండి. సో వాళ్ళు కూడా బేసికల్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్, కానీ ఫ్రంట్ కి రావడానికంటూ ఎవరో వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి. ఆ స్టెప్ మేము తీసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ టైం ఇలాంటిది ఖచ్చితంగా ఇంకోటి కండక్ట్ చేయగలరు? షూర్. మా నెక్స్ట్ స్టెప్ కూడా అదే. ఇది ఒక సీజన్ తో ఆగేది కాదు, సీజన్ కి ఇప్పుడు మీరు ISPL చూసి ఉంటారు. సో ఆ లెవెల్ కి దీన్ని తీసుకెళ్లాలనేది మేము ప్రెస్టేజ్ చేసుకొని దీంట్లో దిగారు. ఓకే, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు వరకు ఎంత మంది రిజిస్ట్రేషన్ అయ్యారు? ప్రెసెంట్ అయితే ఆల్ ఓవర్ ఆంధ్రాలో 60 మెంబర్స్ అయ్యారు. 60 మెంబర్స్ అయ్యారు. మీరు ఎంత వరకు కెపాసిటీ దీనికి? ఎంత మంది అంటే ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటారు కదా, ఎంత మంది రిజిస్ట్రేషన్ అయితేనే మనం కండక్ట్ చేయగలం అనేది. దీనికి మీరు ఎంత మంది అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అనుకుంటున్నాం. 100 మెంబర్స్ అంటే క్వాలిటీ ప్లేయర్స్ వస్తారండి. క్వాలిటీ ప్లేయర్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్ తర్వాత అయిన వాళ్ళని కూడా నెక్స్ట్ సీజన్ తీసుకునే స్టెప్ కూడా ముందు ఫార్వర్డ్ తీసుకుంటాం. ఈ యొక్క కాంపిటీషన్ అనేది గర్ల్స్ బాయ్స్ అందరికి కలిపి రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ కూడా. ఏజ్ లెవెల్ వాళ్ళైనా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు గ్యారంటీగా. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఏంటనేది మేము ఇక్కడ నుంచి గైడ్ చేసుకొని వస్తారు. వాళ్ళు కూడా మంచి, ఎందుకంటే చాలా మందికి ఎవరు కాంపిటీషన్ ఎక్కడ పెడతారో తెలియదు. చాలా మంది కోచింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి, కానీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసే టాలెంట్ అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఒక కాంపిటీషన్ కండక్ట్ చేయాలంటే చాలా వర్క్స్ ఉంటాయి, దాని మీద వర్క్ చేయాలి. ఈ కాంపిటీషన్ ఎలా కండక్ట్ చేయాలి, ఎన్ని డేస్ కండక్ట్ చేయాలి, చాలా పేపర్ వర్క్ ఉంటుంది, చాలా నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరు ఎంత బాగా పక్కగా ప్లానింగ్ చేశారంటే మీకు మంచి స్పోర్ట్స్ మీద అవేర్నెస్ ఉంది కాబట్టి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా అయితే దీన్ని కండక్ట్ చేయలేరు. సో మరి రిజిస్ట్రేషన్ ప్లేయర్ కి 800 సార్. 800 సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే మన APL డిజైన్ లోనే మనకి మంచి జెర్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కాస్ట్ ఎక్కువ, కాకపోతే ఏంటంటే మనం వాళ్ళకి ఏదో మన చెయ్యూతగా 800 తీసుకొని వాళ్ళకి మంచి జెర్సీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కండక్ట్ చేసేది కూడా ఫస్ట్ కాంపిటీషన్ ఇదే. ది బిగ్ టెన్నిస్ బాల్ లో నాకు తెలిసి ఇంత పెద్ద టోర్నమెంట్ ఎక్కడ జరగలేదు మన ఊర్లో. సో మేము ముందుకు వచ్చి ఇది చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న టెన్నిస్ కోచెస్ గానీ అలాగే స్టూడెంట్స్ గానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ప్లేయర్ అండ్ కోచ్ సో ఈ వీడియో షూర్ గా చూడండి. చూడటమే కదా మీకు తెలుస్తుంది కదా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో. అలాంటి ప్లేయర్ ని మాకు ఫార్వర్డ్ చేయండి. మేము వాళ్ళకి ఏంటంటే మీతో పాటు మేము వాళ్ళని తీసుకొని రిజిస్టర్ చేయించి వాళ్ళకి కూడా మేము మంచి ఫ్యూచర్ చూపిస్తాం. వాళ్ళు క్రికెట్ లో కింద ఉన్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆ నెంబర్ ఏ నెంబర్ కాంటాక్ట్ చేసినా మేము అవైలబుల్లో ఉంటాం. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.